పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయింది. ఇజ్రాయెల్తో జతకట్టిన అగ్రరాజ్యం ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఇరాన్లోని ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అటాక్ చేసింది. అత్యంత శక్తివంతమైన 6 B-2 స్టెల్త్ బాంబులతో ఇరాన్పై విరుచుకుపడింది అమెరికా. ఇరాన్పై దాడులు చేయటంలో విజయవంతమైందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఇరాన్ గగనతల నుంచి దాడులు చేశామని, తమ విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయని పేర్కొన్నారు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదన్న ఆయన అమెరికా యోధులకు అభినందనలు తెలిపారు. ఇప్పుడిక శాంతికి సమయం అని పోస్టు పెట్టారు ట్రంప్. ఇరాన్పై దాడికి B-2 స్టెల్త్ బాంబర్లను ఈ దాడులో ఉపయోగించినట్టు అమెరికా అధికారులు ప్రకటించారు. శుక్రవారం మిస్సోరీలోని వైట్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి B-2 బాంబర్లు టేకాఫ్ అయ్యి పశ్చిమం వైపు వెళ్లినట్లు ప్రకటించింది. శనివారం నాటికి ఈ విమానాలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా వెళ్లి దాడులకు దిగారు. B-2 బాంబర్ల రాడార్ క్రాస్ సెక్షన్ చిన్న పక్షికి సమానంగా ఉంటుంది. అందువల్లే వీటిని సాధారణ రాడర్లు పసిగట్టే అవకాశం లేదు. ఒక్కో B-2 బాంబర్ 2 ఆయుధాలను మోసుకెళ్లగలదు. 15 టన్నుల బరువుండే 2 బంకర్ బ్లాస్టర్ బాంబులను మోసుకెళ్లే సామర్థ్యం ఒక్కోదానికి ఉంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇరాన్ పై అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. ప్రధానంగా B-2 బాంబర్లతో అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాలు 3 అణు కేంద్రాలు విధ్వంసమైనట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ప్రధానంగా ఫార్దో అణు కేంద్రం చాలా పెద్ద ఎత్తున అణుబాంబులను తయారు చేసేటువంటి ప్రక్రియ అక్కడ కొనసాగుతుంది. సో ఇది పర్వత శ్రేణుల్లో అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి అణు కేంద్రం. సో ఈ అణు కేంద్రం పైన నేరుగా B-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. ఫలితంగా అక్కడ ఉన్నటువంటి అణు తయారీకి సంబంధించినటువంటి కేంద్రం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైనట్టుగా ట్రంప్ వెల్లడించారు. ఫార్దో, నతాంజ్, ఇస్ఫాన్ ఈ 3 అణు కేంద్రాల పైన దాడి చేశామని, తిరిగి తమ విమానాలను సురక్షితంగా వెనక్కి వచ్చాయని కూడా ఆయన స్పష్టం చేశారు. 7:30కు ఈరోజు దేశ ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. నిజానికి ఇరాన్ లొంగిపోవడానికి డొనాల్డ్ ట్రంప్ 2 వారాల సమయం ఇచ్చారు. కానీ 2 రోజుల్లోనే ఆయన తన విమానాలను ఉపయోగించి నేరుగా ఇరాన్ గగతలంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి 3 అణు కేంద్రాల పైన దాడికి దిగారు. సో దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కేవలం ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, అవసరమైతే తాము మధ్యవర్తిత్వం వహిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇంకోవైపు ఇటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రకటించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాటిని వినకుండా నేరుగా ఈ రోజు ఆయన ఇరాన్ పైన దాడికి దిగారు. ఇజ్రాయెల్ కు మద్దతుగా ఆయన ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. నిజానికి ఈ మొత్తం యుద్ధాన్ని ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. తమ దేశానికి ఉనికికి ముప్పు కలిగించేలా ఇరాన్ పెద్ద ఎత్తున అణుబాంబులను తయారు చేస్తుంది. ఒకవేళ అది అణుబాంబులు తయారీ కనుక పూర్తయితే దానివల్ల తమ దేశాన్ని తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉందని గత కొన్ని రోజుల నుంచి, దాదాపు 8 రోజుల నుంచి ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతోంది. అయితే అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాలను ధ్వంసం చేసేటువంటి తీవ్రత కలిగినటువంటి బాంబులు ఇజ్రాయెల్ వద్ద లేవు. దాంతో అమెరికా సహాయం తీసుకొని B-2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడింది. సో దాదాపు 13,000 కిలోల బరువు ఉండేటువంటి బాంబులను విసరడం ద్వారా భూగర్భంలో ఉన్నటువంటి అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వాటిని ఈ రోజు దానికి ఉపయోగించారు. సో ఈ నేపథ్యంలో పూర్తిగా తమ ఆపరేషన్ పూర్తయిందని డొనాల్డ్ ట్రంప్ ట్రుత్ ద్వారా ప్రకటించారు. ఇప్పుడు శాంతికి సమయం ఉందని, శాంతి విలసిల్లుతుందని ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో
ఇతర దేశాలు ఎలాగా స్పందిస్తారని మనం చూడాలి. ఒకవైపు చైనా, రష్యా ఇరాన్ పైన ఎలాంటి సైనిక చర్య తీసుకోవద్దు, అమెరికా ఇందులో జోక్యం చేసుకోవద్దు అని కోరుతున్నప్పటికీ అకస్మాత్తుగా డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి చర్య తీసుకున్నటువంటి నేపథ్యంలో రష్యా, చైనా యుద్ధంలోకి దిగుతాయా లేకుంటే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయనేది మనకి ఈ రోజు తెలిసేటువంటి అవకాశం ఉంది. 7:30కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలు ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత ఇతర దేశాలు రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటికే చైనా ఇరాన్కు ఆయుధ సాయం చేస్తోంది. వచ్చే 2-3 రోజుల్లో కూడా రష్యా, చైనాల స్టాండ్ ఎలా ఉండే అవకాశం ఉంది వెంకటేష్? ఇప్పటి వరకు అయితే అమెరికాను నిలువరించేందుకు చైనా, రష్యా ప్రయత్నం చేస్తుంది. చైనా దేశం పెద్ద ఎత్తున ఇరాన్ లో పెట్టుబడులు పెట్టింది. అలాగే పెద్ద ఎత్తున ఇరాన్ కు సంబంధించినటువంటి చమురు ఉత్పత్తులను చైనా కొనుగోలు చేస్తుంది. సో చాలా ఇంట్రెస్ట్ ఇరాన్ పైన చైనాకు ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇరాన్ పైన నేరుగా మిలిటరీ యాక్షన్ తీసుకోవద్దని చైనా పదే పదే కోరుతుంది. అలాగే రష్యా కూడా తాము ఇందులో మధ్యవర్తిత్వం వహిస్తాం, ఇటు అమెరికా అలాగే ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ కు మధ్యలో మధ్యవర్తిత్వం వహించి ఈ సమస్యను పరిష్కరిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. అయినప్పటికీ పుతిన్ చేసినటువంటి విజ్ఞప్తిని కానీ చైనా చేసిన విజ్ఞప్తిని అమెరికా పట్టించుకోలేదు, నేరుగా మిలిటరీ యాక్షన్ కు దిగింది. సో ఖచ్చితంగా ఇది ఎస్కలేట్ అవుతుందా లేకుంటే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాము చేయాల్సినటువంటి ఆపరేషన్ పూర్తయింది, ఇక ఇది శాంతికి సమయం అని ప్రకటించారు. సో వాళ్ళ ఆపరేషన్ పూర్తయింది. 3 ముఖ్యమైనటువంటి అణు కేంద్రాలు, ఫార్దో అణు కేంద్రం అనేది చాలా అత్యంత కీలకమైనటువంటి అణు కేంద్రం, అందులోనే అణు శుద్ధి జరుగుతోంది. సో న్యూక్లియర్ కు సంబంధించినటువంటి యురేనియం శుద్ధి కొనసాగుతున్నటువంటి ఆ కేంద్రాన్ని ధ్వంసం చేశారు. సో అక్కడ ఈ బాంబులు వేయడం వల్ల అక్కడ ఎలాంటి అనుధార్మికత వెలువడుతుందా, రియాక్షన్ ఏమైనా ఉందా అనేది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ సంస్థ ప్రకటించాల్సి ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా వివరాలు మనకు అందాల్సి ఉంది. సో దీని మొత్తం పరిస్థితిని అంతా కూడా చైనా, రష్యా గమనిస్తున్నాయి. ఒకవేళ అవసరమైతే అవి ఇరాన్ కు సహాయంగా రంగంలోకి దిగుతాయా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఇంకోవైపు ఇరాన్ కూడా దీనికి ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది. వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అనేక అమెరికా సైనిక కేంద్రాలు ఉన్నాయి. సో ఈ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అమెరికా సైనిక కేంద్రాలన్నీ కూడా విత్ ఇన్ తమ రాడార్ లో ఉన్నాయి, తమ రేంజ్ లోనే ఉన్నాయి. కాబట్టి ఆ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ స్టేషన్స్ పైన దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి మరింత ముదిరేటువంటి ప్రమాదం మనకు కనబడుతోంది. అయితే వెంకటేష్, ఇప్పుడు ఇండియాకు ఇరాన్ మిత్రదేశమే కదా, ఇజ్రాయెల్ మిత్రదేశమే, మరి ఇండియా స్టాండ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ఇండియా ఏ దేశం వైపు కూడా మొగ్గు చూపడం లేదు, న్యూట్రల్ స్టాండ్ ఉంది. సో తటస్థ వైఖరి అవలంబిస్తుంది. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నది ఇండియా వైఖరి. కాబట్టి ఇటు ఇరాన్ వైపు మొగ్గు చూపడం లేదు, ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపడం లేదు. సో తటస్థ వైఖరిని భారత్ ఎంచుకుంది. ఎందుకంటే మనకు ఇరాన్ వైపు నుంచి కూడా ఆయిల్ మనం కొనుక్కునేటువంటి అవకాశం ఉంది, ఇరాన్ తో సత్సంబంధాలనే. అలాగే ఇటు ఇజ్రాయెల్ తో కూడా రీసెంట్ గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇజ్రాయెల్ బహిరంగంగా ఇండియాకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి 2 దేశాలకు సమాన దూరంలో ఒక తటస్థ వైఖరితో ఇటు భారత్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో మొదటి నుంచి కూడా ఏ సమస్యనైనా కానీ యుద్ధంతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇది యుద్ధానికి సమయం కాదు, ఇది యుద్ధాల యుగం కాదు అన్నది భారత్ నిశ్చిత అభిప్రాయం. సో ఆ నేపథ్యంలో ఏ దేశానికి మద్దతు ఇవ్వకుండా ఒక తటస్థ వైఖరితో భారత్ కొనసాగుతోంది. అయితే తమ మీద దాడి చేస్తే అమెరికాకి బుద్ధి చెప్తామని ఇరాన్ సుప్రీం ఖమేనీ ఇప్పటికే హెచ్చరించారు కదా, సో ఈ దాడి తర్వాత ఇరాన్ చర్యలకు దిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇరాన్ ప్రతి దాడికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇరాన్ వద్ద అలాంటి ఆయుధ సంపత్తి ఉందా అనేది అనుమానంగా ఉంది. కనీసం ఇజ్రాయెల్ నే ఇరాన్ నిలువరించలేకపోయింది. ఖచ్చితంగా ఇరాన్ వద్ద తగినటువంటి ఆయుధ సంపత్తి లేదని మనకు అర్థమవుతుంది. సో ఆ నేపథ్యంలోనే కంప్లీట్ గా ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ గగనతలం పైన తమ ఆధిపత్యాన్ని, తమ పైచేయి సాధించాయి. సో అమెరికా నుంచి వచ్చినటువంటి ప్రత్యేక యుద్ధ విమానాలు B2 స్పిరిట్ బాంబులు 13,000 టన్నుల బాంబును ఇరాన్ పైన జారబెట్టి మళ్ళీ సురక్షితంగా వెళ్ళాయంటే ఖచ్చితంగా ఇరాన్ లో ఉన్నటువంటి సైనిక వ్యవస్థ కానీ ఆ ఆయుధ వ్యవస్థ వాటిని గుర్తించి ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఇరాన్ వద్ద లేదు. సో చాలా వీక్ గా ఉంది. సో గగనతలంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇరాన్ వద్ద లేదు. సో ఆ నేపథ్యంలోనే ఇరాన్ పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ కూడా చాలా చిన్న దేశం అయినప్పటికీ చాలా ఎఫెక్టివ్ గా ఇరాన్ పైన దాడులు చేస్తుంది. సో ఎయిర్ సుప్రీమసీ ఉన్నటువంటి పరిస్థితి. టెక్నాలజీ విషయంలో ఇటు ఇజ్రాయెల్ గాని అమెరికాను
ధీటుగా ఎదిరించేటువంటి పరిస్థితి ఇరాన్ కు లేదు. సో ఇరాన్ వద్ద ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ తో అమెరికాకు సంబంధించినటువంటి అనేక మిలిటరీ సెంటర్స్ వెస్ట్ ఏషియా చుట్టూ ఉన్నాయి. సో ఆ వెస్ట్ ఏషియా చుట్టూ ఉన్నటువంటి మిలిటరీ సెంటర్స్ ను టార్గెట్ చేసుకుని వాటిపైన దాడులకు దిగేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఇరాన్ ఇజ్రాయెల్లో భారతీయుల తరలింపు ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే 310 మంది పౌరులు వచ్చారు నిన్న. సో ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది వెంకటేష్? ఒకవైపు ఇరాన్ తో చర్చలు జరుపుతూ అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చాలా మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి కాశ్మీర్ విద్యార్థులే వేలాది మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. సో వారందరినీ కూడా దశల వారీగా తరలించేందుకు ఇప్పటికే భారత్ ఇరాన్ తో సంప్రదింపులు జరుపుతుంది. సో వీరిని తరలించేందుకు అవసరమైనటువంటి కొంత యుద్ధ విరామం కూడా ఇరాన్ చేస్తుంది. ఆ మేరకు ఇరాన్ గగనతలంలోకి ఇండియా విమానాలను కూడా అనుమతించి విద్యార్థులందరినీ తీసుకెళ్లేటువంటి అవకాశం కల్పించింది. సో ఆ నేపథ్యంలోనే విద్యార్థులు ఇప్పటికే 2 బ్యాచ్లుగా ఢిల్లీకి చేరుకున్నారు. ఇక్కడ నుంచి వారు నేరుగా తమ స్వస్థలం కాశ్మీర్ కు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ తరలించేందుకు విదేశాంగ శాఖ అన్ని ప్రయత్నాలు కూడా కొనసాగిస్తోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.